మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసానండి. ఒక 20 డేస్లో ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా, తీసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈమె నా మిస్సెస్ సార్. రీసెంట్లీగా మాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి ఈమె ఆధార్ కార్డులో వాళ్ళ ఇంటి పేరు తీసేసి మా ఇంటి పేరు యాడ్ చేయాలి సార్. అలాగే అడ్రస్ కూడా మా అడ్రస్సే పెట్టాలి సార్. ఓకే, చేసేద్దాం. ఇందుకు అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయే సార్? అమ్మాయి ఏదో చదువుకుంది సార్. నువ్వేం చదువుకున్నా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను సార్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదండి సార్. ఏవయ్యా, అమ్మాయి చదువుకుంది కదా, ఇంటి పేరు ఎందుకు చేంజ్ చేయటం? అదేంటి సార్ అలా అంటారు? పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారిపోవాలి కదా. అలా మారిపోతే మా ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. అది మన సంప్రదాయం కదా. ఓకే, మీరు చెప్పింది కూడా నిజమే. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అమ్మాయి ఇంటి పేరు అనేది మార్చాలా లేదని చెప్పేసి. హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి సొసైటీ అనేది ఎలా ఉందంటే, మ్యారేజ్ అయిన వెంటనే అమ్మాయి యొక్క ఇంటి పేరును భర్త ఇంటి పేరుగా మార్చుకోవాలి అనే రూల్ అయితే ప్రస్తుతానికి మనకు సొసైటీలో ఉంది. ఇదే సిచ్యువేషన్లో ఒకవేళ అమ్మాయి ఇంటి పేరు కనుక భర్త ఇంటి పేరు కింద మార్చుకోకపోతే మాత్రం అప్పటి నుంచి అమ్మాయికి అయితే కొన్ని తిప్పని కష్టాలు అయితే తప్పవు అనమాట. ఆ యొక్క కష్టాలు దేని గురించి అంటే, మనకి ఇంట్లో వారు, ఇంటి పక్కన వారు, మన బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా త్వరగా అమ్మాయి ఇంటి పేరుని మీ ఇంటి పేరు కింద మార్చేసుకోండి అని చెప్పేసి వీళ్ళైతే ఎత్తి పొడుస్తూ ఉంటారన్నమాట. దానికల్లా అసలు కారణం ఏంటంటే, మన యొక్క సంప్రదాయం ఏంటంటే, మన యొక్క భారతదేశంలో మ్యారేజ్ అయిన తరువాత ఆ అమ్మాయి యొక్క ఇంటి పేరును భర్త ఇంటి పేరుగా తప్పకుండా మార్చుకోవాలి. అలా మార్చుకోకపోతే ప్రజలందరికీ ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, ఆ అమ్మాయి మీ మనిషి కాదని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇంటి పేరు మారితే మీ మనిషి, ఇంటి పేరు మారిపోతే మీ మనిషి కాదు అనే ఉద్దేశంతోనే చాలామంది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. బ్రదర్, మా మిస్సెస్ చదువుకుంది, సో మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు మార్చాలా వద్దా? బ్రదర్, మా ఆవిడ చదువుకోలేదు, మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు అనేది మార్చాలా వద్దని చెప్పేసి చాలామంది కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటికి సంబంధించి నేను మీకైతే ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకైతే వీడియో అనేది అర్థం కాదు. సో నేను చెప్పే ఏదో టాపిక్ మీకైతే తప్పకుండా ఉపయోగపడుతుంది. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, మన భారతదేశంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన యొక్క భారతదేశం వారు 2 అరుదైన గౌరవాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకు నెంబర్ 1 వచ్చేసి, పెళ్ళైన తర్వాత భర్త యొక్క ఇంటి పేరుకి ఈమె ఇంటి పేరుని చేంజ్ చేసుకోవచ్చు, ఇది ఒక అవకాశం ఇచ్చారు. నెంబర్ 2 వచ్చేసి, మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఇంటి పేరుకి కాకుండా అమ్మాయి యొక్క తండ్రి గారి ఇంటి పేరుని పెట్టుకొని కూడా వీరు జీవించవచ్చు అని చెప్పేసి మనకు ఈ యొక్క 2 గౌరవాలు మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో మనకున్న ఆచారాలు ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత తప్పకుండా అమ్మాయి యొక్క ఇంటి పేరు అనేది అబ్బాయి ఇంటి పేరుకి చేంజ్ అవ్వాలని చెప్పేసి మన యొక్క సిటీల్లో కావచ్చు, మన యొక్క పల్లెటూరులో కావచ్చు ప్రస్తుతానికైతే ఆచారం అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఇదే కూడా రన్ అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఒక చదువుకున్న అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు మార్చుకోవచ్చా, ఒకవేళ మార్చుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా అనే వాటి గురించి మనమైతే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మ్యారేజ్ అయిన తర్వాత ఒక చదువుకున్న అమ్మాయి తన యొక్క ఆధార్ కార్డులో ఇంటి పేరు కనుక మార్చుకున్నట్లయితే ఈమె ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఈమె కనుక నేను చదువుకున్నాను, సో నేను ఎటువంటి ఉద్యోగం చేయను, సో నా సర్టిఫికేట్స్ అనేవి ఎందుకు పనికి రాకుండా పోయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు నిర్మోహమాటంగా మీ యొక్క ఆధార్ కార్డులో మీరైతే మీకు ఇంటి పేరు అంటే మీ యొక్క భర్త గారి ఇంటి పేరు మీరైతే పెట్టుకోవచ్చండి. ఒకవేళ నేను చదువుకున్నానంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, లేకపోతే 10th క్లాస్ చదివాను, ఇంటర్మీడియట్ చదివాను, సో ఏదో ఒకటి అనమాట. 10th క్లాస్ మీద ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, ఇంటర్మీడియట్ మీద ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, డిగ్రీ మీద ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, ఎంబీఏ మీద ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ అనమాట, ఏదైనా సరే నేను చదువుకున్న చదువు అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రం సో మీరైతే మీ యొక్క ఆధార్ కార్డులో సో మీరైతే మీ యొక్క ఇంటి పేరు మీరైతే చేంజ్ చేసుకోవద్దండి. ఎందుకంటే చాలామంది కూడా నన్ను కన్సల్ట్ అయ్యారు. సో దీనికి సంబంధించి వాళ్ళందరూ కొంచెం చెప్పాను ఇలా చేయొద్దు అని చెప్పేసి. సో ఇంకా అదేవిధంగా కొంతమంది సర్నేమ్ చేంజ్ చేసి కన్సల్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటే, ఇలా మా మిస్సెస్ సర్నేమ్ చేంజ్ చేసామండి, ఆమె జాబ్కి వెళ్తానంది, కానీ అన్నీ కూడా ఆధార్తో లింక్ ఉన్నాయి కదా, సో అప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకే చెప్పాను అనమాట. సో వాళ్ళ తర్వాత అర్థమయ్యి మళ్ళీ కరెక్షన్ చేసుకొని సో అమ్మాయికి చదువుకున్న అమ్మాయికి ఎలా అయితే
ఫస్ట్ వాళ్ళకి ఇంటి పేరు ఉందో సర్టిఫికేట్స్ మీద ఎలా అయితే ఇంటి పేరు ఉందో అలాగే ఉండే విధంగా వాళ్ళైతే చేంజెస్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, సో వీళ్ళు ఏంటంటే ఒక చదువుకున్న అమ్మాయికి ఆధార్ కార్డులో నేమ్ అదే ఇంటి పేరు కనుక మార్చితే మాత్రం మీరైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఒక్కసారి మీ యొక్క ఆధార్ కార్డులో సర్నేమ్ చేంజ్ చేస్తే మాత్రం తర్వాత మీ యొక్క పాన్ కార్డులో కూడా సర్నేమ్ అనేది చేంజ్ చేయాలి. దీంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్లో, తర్వాత పాస్పోర్ట్లో, సో తర్వాత మీకు ఏదైతే కార్డ్స్ అని ఇష్యూ చేశారో మన గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా సో మీరైతే ఇంటి పేరు అయితే చేంజ్ చేసుకోవాలండి. ఇలా ఇంటి పేరు చేంజ్ చేసుకోవడానికి చాలా హెడ్ఏక్స్ అయితే పడాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి ఒక పాన్ కార్డులో మన యొక్క పేరు చేంజ్ చేయాలంటే ఎనెక్జూర్ ఏ అప్లికేషన్ పెట్టాలి. సో దాని ద్వారా మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మీకు ఆధార్ కార్డులో సర్నేమ్ కనుక చేంజ్ చేయాలనుకోండి, సో కేవలం మనకు ఆధార్ కార్డు సో మనకు ఇష్యూ చేసిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే మనకి ఆధార్ కార్డులో నేమ్ను మనమైతే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఇక 2 సార్లు లిమిట్ క్రాస్ అయితే మాత్రం మళ్ళీ మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మీ యొక్క ఇంటి పేరు మీరు చేంజ్ చేసుకోవద్దు. భర్త ఇంటి పేరు కింద మీకు ఏదైతే మీ ఫాదర్ గారి ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరు మీరైతే కంటిన్యూ అవ్వండి. సో ఒకవేళ చేంజ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు చదువుకున్నారనుకోండి, మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ యొక్క భర్త ఇంటి పేరు కనుక మీ యొక్క ఆధార్ కార్డులో మీరు చేంజ్ చేసుకుంటే మాత్రం మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆ యొక్క సర్టిఫికేట్స్ని మీరైతే చించి కాల్ చేసి ఎక్కడోసారి పడేసేయండి, లేదా గాలిలో వదిలేసేయండి అనమాట. అవి ఎందుకు పనికిరావు. సో ఫ్రెండ్స్, అవి వ్యాలిడ్గా ఉండాలి. నేను జాబ్ చేయాలి, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి, ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, సో వాటికి సంబంధించి మీకు కనుక థాట్స్ ఉంటే మాత్రం మీరైతే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క సర్నేమ్ అనేది మీరు చేంజ్ చేసిన పని లేదనమాట. సో ఫ్రెండ్స్, మరి ఎలా బ్రదర్ మాకు మ్యారేజ్ అయినట్టుగా ఎలా అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి మీరు ఒక ఐడెంటిటీ ఉండాలి కదా అని చెప్పేసి మీరైతే ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయొచ్చు. సో దీనికోసమే మన ఇండియాలో ఒక రూల్ పెట్టారన్నమాట. ఆ యొక్క రూల్ దేని గురించి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. మనకు మ్యారేజ్ అయిన తర్వాత మనమైతే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో అక్కడ మనకి ఏం జరుగుతుందంటే బిఫోర్ మ్యారేజ్ ఏంటి, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అని చెప్పేసి మనకు నేమ్ అనేది మనకు మెన్షన్ చేస్తారు, ఆ యొక్క ఉమెన్ నేమ్ని. సో దాని ప్రకారం మనం ఎక్కడన్నా చూపించాలంటే ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మనం చూపిస్తే సరిపోతుంది. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మనం రేషన్ కార్డు కూడా తీసుకోవచ్చు అనమాట. సో కానీ ఆధార్ కార్డులో మాత్రం పేరు మాత్రం మార్చకూడదండి, అదే సర్నేమ్ మాత్రం మార్చకూడదు అనమాట, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా భయ్యా అని చెప్పేసి మీరైతే ఒక క్వశ్చన్ చేయవచ్చు. చెప్పాను కదా మీరు రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి. దీంతో పాటుగా మీరేం చేయాలంటే లాయర్ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకోవాలన్నమాట. సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళ అడిగితే వాళ్ళు చెప్తారు మీకు సో ఏం చేయాలి ఏంటని చెప్పేసి. ఇక మీరు చెప్పినట్టుగానే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటాము, కానీ ఆధార్ కార్డులో ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా, ఆధార్ అనేది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కదా. సో ఆమె మా మిస్సెస్ అనేది ఎలా తెలుస్తుందని చెప్పేసి మీరైతే ఒక క్వశ్చన్ రైట్ చేయొచ్చు అండి. సో మీరేం చేస్తారంటే ఆమెకు ఆధార్ కార్డులో మీకు అడ్రస్ని మీరైతే మెన్షన్ చేయండి. మీరు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళైతే ఆమె యొక్క అడ్రస్ని మీకు అడ్రస్గా వాళ్ళైతే మార్పు అయితే చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మనకు గతంలో ఎలా ఉండేదంటే డాటర్ ఆఫ్, తర్వాత మనకు వైఫ్ ఆఫ్ అని చెప్పేసి మనకు ప్రీవియస్లో ఉండేది. సో వీటిని మన వాళ్ళు ఏం చేస్తారు, రిమూవ్ చేశారు ఆధార్ వాళ్ళు. దాన్ని రిమూవ్ చేసి మనకు జస్ట్ ఏంటంటే కేర్ ఆఫ్ మాత్రమే పెట్టడం జరిగిందన్నమాట. సో మీకు కేర్ ఆఫ్ కింద అంటే ఆమె యొక్క ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ కింద ఆమె యొక్క తండ్రి పేరును రిమూవ్ చేసి మీ యొక్క పేరైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట విత్ యువర్ సర్నేమ్తో. సో దీనివల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దయచేసి ఇంటి పేరు అయితే మార్చుకోకండి, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ దేని గురించి అంటే చదువుకొని ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు అనేది మార్చుకోవచ్చా అంటే మీరు చాలా హ్యాపీగా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి. ఒకవేళ చదువుకున్న వారు ఇంటి పేరు మార్చుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో ఆల్రెడీ మీకు నేనైతే స్టార్టింగ్లో చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు దీన్ని అర్థం చేసుకోండి. మీరు చదువుకోలేదు కాబట్టి సో మీరైతే ఇంటి పేరు చేంజ్ చేసుకున్నా సరే పర్లేదు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అంటే కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయా వర్తించవని చెప్పేసి చాలామందికి కూడా ఒక డౌట్స్ అయితే ఉంటాయండి. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక అబ్బాయి రెడ్డి అనుకోండి, ఇంకో అమ్మాయి ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి. సో వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, దీన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటారనమాట. సో అమ్మాయి ఏంటంటే జాబ్స్ ట్రై చేస్తూ ఉంది. సో మనకి రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి కొంత రిజర్వేషన్ కూడా ఉందన్నమాట. సో అమ్మాయి ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ బేస్ చేసుకొని అమ్మాయి జాబ్కి అయితే వెళ్ళవచ్చు, కానీ వాళ్ళకి ఆధార్ కార్డులో మాత్రం సర్నేమ్ ఎట్టి పరిస్థితులు చేంజ్ చేయకూడదు, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. సో మనకు మరి మ్యారేజ్ అయింది కదా,
అమ్మాయి అబ్బాయిని చేసుకుంది కదా, మరి ఈ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ అనేది అబ్బాయికి వర్తిస్తుందా అంటే వర్తించదండి. మరి ఈ అబ్బాయికి సంబంధించిన రిజర్వేషన్ అనేది అమ్మాయికి వర్తిస్తుందా అంటే అమ్మాయికి అయితే వర్తించదు అనమాట, గుర్తుపెట్టుకోండి. కానీ వీళ్ళు కనుక పిల్లలు పుడితే మాత్రం సో అబ్బాయి ఓసీ కాబట్టి ఓసీ క్యాస్ట్ కిందే వాళ్ళకి పిల్లలకు కూడా ఇంటి పేరు అనేది వాళ్ళకు రావడం జరుగుతుందన్నమాట. అంతేగాని అమ్మాయి ఎస్టీ కదా, ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్ మనకైతే రాదండి. సో తండ్రి ఏదైతే ఉన్నాడో కేటగిరీలో ఆ కేటగిరీ మాత్రమే పిల్లలకు అనేది వంశపారంపర్యంగా రావడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకు నెక్స్ట్ టాపిక్ దేని గురించి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు కనుక మార్చుకోకపోతే మన 2 ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు అనేవి మనకు అందుతాయా అందవని చెప్పేసి చాలామందికి కూడా ఒక డౌట్ అయితే ఉంటుందండి. సో ఈ డౌట్ అనేది రావడం కావాలన్నమాట. మీరు చదువుకున్నా సరే, మీకు ఆధార్ కార్డులో సర్నేమ్ అనేది చేంజ్ చేసుకోకపోయినా సరే, మీరు చదువుకోకపోయినా సరే, మీకు ఆధార్ కార్డులో సర్నేమ్ అనేది చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే మీ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు అర్హులుగా ఉన్నారో మీకు ఖచ్చితంగా పథకాలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆధార్ కార్డులో మీకు కేర్ ఆఫ్ కింద మీ యొక్క భర్త పేరు ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి తర్వాత అడ్రస్ కూడా చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక అదేవిధంగా మనకు అఫిడవిట్ అని చెప్పిన స్టార్టింగ్లో మన లాయర్ దగ్గర తీసుకోవాలని, ఆ యొక్క అఫిడవిట్ నోటరీ సంబంధించి దాన్ని మనం ఖచ్చితంగా చూపించాలి ప్రభుత్వం వారికి. అంటే మనం జస్ట్ చెప్తే సరిపోదండి, ఖచ్చితంగా ఆ అఫిడవిట్ చూపించాలి. తర్వాత మనకు మ్యారేజ్ అయినట్టుగా మనకి ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో, అంటే అమ్మాయికి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పేసి మనకు మన యొక్క ఆ యొక్క ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో దాని మీద క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఏం చేస్తారంటే ఒకప్పట్లో మనకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసేవారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే మన సచివాలయం వారే మనకు మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అది తక్కువ ధరలకే. మనకేంటంటే మొన్న దాకా ఒక క్యాంప్ అయితే పెట్టారు, ఫ్రీగా ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకేంటంటే కాస్త రేట్లు అనేవి మనకు పెంచడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే అర్థమైతే అయింది అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కాదు, సో మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళు మీరైతే ఒకసారి అడగండి. సో ఇలా చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాం, అమ్మాయి చదువుకుంది, సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. అంటే నేను చెప్పాను కాకుండా వాళ్ళని అడిగి ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి అనమాట. సో మీకేంటంటే నేను జస్ట్ కేవలం ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో మీరు దాన్ని అర్థం చేసుకొని నేను చెప్పినట్టు కాకుండా వాళ్ళని కన్సల్ట్ అయ్యి సో మీరైతే మీ యొక్క పనులు మీరైతే ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా?